హలో గైస్, వెల్కమ్ టు ఉచిత్ కథకు. వెల్కమ్ టు అనదర్ వీడియో, అనదర్ బ్లాగ్. సో ఈరోజు మనం ఓజీ ప్రీమియర్ షోకి వెళ్ళామన్నమాట. బట్ ఇంట్రో చేయలేకపోయాను, ఎందుకంటే కొంచెము టికెట్ లేట్ అవ్వడం వల్ల, టికెట్ దొరకపోవడం వల్ల ఆ టెన్షన్లో పడిపోయి ఇంట్రో చేయడం మర్చిపోయాను అనమాట. సో ఓవరాల్గా సినిమా చూడటం అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఓవరాల్గా సినిమా ఎలా ఉంది, సినిమా నచ్చిందా లేదా, హైప్ తగ్గట్టు మ్యాచ్ అయిందా లేదా, అది చూడొచ్చా లేదా అనేది ఈ వీడియో డిస్కస్ చేసుకుందాం. ఛానల్ అవుతుందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, విజిట్ కదా సబ్స్క్రైబ్ చేస్తున్నా, సపోర్ట్ చేస్తుండండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. జస్ట్ డన్ విత్ ఫస్ట్ హాఫ్. బాల్ రెస్పాన్స్ లేదు, అసలు తోపు ఉంది ఫస్ట్ హాఫ్. అసలు ఎంట్రీ నుంచి ఇంటర్వెల్ షార్ట్ ఉంటుంది, అసలు నాకు అరిచి గొంతులు పోతాయి. నిజంగా మామూలు రెస్పాన్స్ లేదు. కేసీపీ అంటారు కదా, కేసీపీ అనేది ఇంతే సరిపోతుంది. ఐ హోప్ సెకండ్ హాఫ్ కూడా ఇంకా చాలా బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సుధీర్ సంభవం లోడింగ్, ఫస్ట్ హాఫ్ హిట్ కొట్టేసాం, గొంతు రావట్లేదు అసలు అయితే నాకైతే. సో అది ఫస్ట్ హాఫ్ రెస్పాన్స్ అయితే మామూలుగా లేదు. ఫస్ట్ హాఫ్ అయితే మళ్ళీ కలుద్దాం. ఇంకా సినిమా గురించి మాట్లాడేసుకుంటే లిటరల్లీ ఎంజాయ్డ్ అలాట్. చాలా ఇయర్స్ తర్వాత ఐ థింక్ అరౌండ్ గబ్బర్ సింగ్ టైంలో ఇంతలా ఎంజాయ్ చేశాను అనమాట. మళ్ళీ ఈ ఓజీకి ఇంతలా ఎంజాయ్ చేశాను నేను. నిజంగా ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ని చాలా బాగా అసలు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాడు. సుజిత్ అయితే తన ఫ్యాన్ బై మూమెంట్ ని చూపించేసుకున్నాడు. ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకుంటే ఫస్ట్ స్టార్టింగ్ ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ తో స్టార్ట్ అవుతుంది అనమాట. మంచి స్టోరీని బిల్డ్ చేసుకుంటూ వెళ్తాడు. ఎంట్రీ సీన్ ఉంటుంది, తోపు ఉంటుంది ఎంట్రీ సీన్ అనమాట. 2 ఎంట్రీ సీక్వెన్సెస్ ప్లాన్ చేశాను అనమాట. 2 పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి అనమాట. ఆ తర్వాత ఇంకా మళ్ళీ మనకు స్టోరీలోకి వెళ్ళిపోతుంది సినిమా. ఇంకొక మూమెంట్ కోసం వెయిట్ చేస్తుండే కదా, అది ఇంటర్వెల్ మూమెంట్ అనమాట. అసలు ఇంటర్వెల్ షార్ట్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ షార్ట్ ఉంటుంది అనమాట. అసలు పవన్ కళ్యాణ్ కెరీర్లో ది బెస్ట్ షార్ట్ అది, ది బెస్ట్ ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా అది. అసలు నెక్స్ట్ లెవెల్. దానికి తగ్గట్టు తమన్ బీజిఎం వేసే చూడు, ఊగిపోతాం మనం అయితే. పూనకాలు వచ్చేస్తే మనకి ఆ రేంజ్ లో వస్తుంది అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ లో పోస్ట్ ఇంటర్వెల్ సీన్ ఉంటుంది, తోపు ఉంటుంది. ఇంకా నేను మాటలో చెప్పలేను. ఇంకా పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, సుజిత్ ప్రెజెంటేషన్ కానీ, అసలు ఆ సీన్స్ కానీ మనం అసలు కూర్చోలేం సీటర్లో. ఇంకా ఫ్యాన్స్ అయితే పూనకాలు వచ్చేస్తాయి వాళ్ళకి, ఫ్యాన్స్కి అయితే అలా ఉంటుంది అనమాట. ఇంకా ఆ తర్వాత స్టోరీ వైజ్ వెళ్తుంటుంది సినిమా. ఇంకా క్లైమాక్స్ హై ఎండ్ క్లైమాక్స్ ఎండ్ చేస్తారు అనమాట. ఇంకా రిమైనింగ్ టెక్నికాలిటీస్ మాట్లాడుకుంటే సుజిత్ తన ఫ్యాన్ సర్వీస్ని డెలివర్ చేశారు అనమాట. మనమైతే ఏమైనా ఎక్స్పెక్ట్ చేసాం, ఒక ఫ్యాన్ మూమెంట్స్ గురించి ఏమైతే ఎక్స్పెక్ట్ చేసామో అవన్నీ డెలివర్ చేశారు. టిల్ ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు తన ఫ్యాన్ బై మూమెంట్ని ప్రజెంట్ చేస్తూ తీసుకెళ్ళాడు అనమాట. ఎక్కడికో తీసుకెళ్ళాడు. అండ్ ఇంకోటి, పవన్ కళ్యాణ్ని ఇంత స్టైలిష్గా, ఇంత స్వాగ్తో అసలు ఇంతవరకు ఏ డైరెక్టర్ చూపించలేదు అనమాట. ఆ రేంజ్లో చూపించారు పవన్ కళ్యాణ్, ఆ రేంజ్లో ప్రజెంట్ చేశారు. కొన్ని షార్ట్స్ ఉంటాయి మామూలుగా పవన్ కళ్యాణ్ గారికి అయితే నెక్స్ట్ లెవెల్ షార్ట్స్ పడ్డాయి. అసలు మామూలు షార్ట్స్ కాదు, మెయిన్లీ యాక్సెస్ సీక్వెన్స్ లో కొన్ని షార్ట్స్ పడతాయి బాబు, నెక్స్ట్ లెవెల్. ఇంకా సెకండ్ హాఫ్ లో ఒక సీన్ ఉంటుంది, జానీ సీన్. దానికి ఇంకా మీరు సీట్లలో కూర్చోలేరు అనమాట. దద్దరిల్లు పోతారు ఆ సీన్ థియేటర్లో, అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా తమనైతే ఇచ్చి పడేసిండు. ఫస్ట్ నుంచి చెప్తున్నా, తమను అసలు ఆగట్లేదు. తమను నెక్స్ట్ లెవెల్ ఇస్తుండే ఓజీకి. ఇంకా బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్, తోపు బీజిఎం, అస్సలు మామూలు బీజిఎం కాదు అదైతే.
ఐ థింక్ తన కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ బీజీఎంలో ఇదొకటి ఓజీ ఉంటది. మెయిన్‌లీ ఇంటర్వెల్ బ్లాక్‌లో ఒక చెప్పా గదా! ఇంటర్వెల్ బ్లాక్‌లో బీజీఎం వదులుతాడు. దద్దరిల్తది థియేటర్ అయితే. అంత ఆ రేంజ్‌లో ఉంది బీజీఎం మాత్రం. నెక్స్ట్ లెవెల్ బీజీఎం అసల. ఎక్కడ వదలలేదు. ఎలివేషన్ సీన్ గాని, లవ్ సీన్ గాని ఏదైనా గాని అస్సలు వదలలేదు బీజీఎం అయితే. నాన్ స్టాప్ బీజీఎం ప్లే అవుతూనే ఉంటదనమాట. అసలు మెయిన్‌లీ 'ఓమి' ట్రాక్ గూడా చాలా బాగా సెట్ అయింది అసలు ఇమ్రాన్ రేష్మికి అయితే. ఇంకా నెక్స్ట్ సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకుంటే రవికిరణ్ చంద్ర గారు చాలా బాగా చేశారు. ఇంకా మనోజ్ ప్రామ్స్ కూడా ఇంకా చాలా బాగా చేశారు. నెక్స్ట్ లెవెల్ సినిమాటోగ్రఫీ ఉంటదనమాట. టెక్నికాలిటీ గురించి అసలు మైనస్ చెప్పే లేనే లేదనమాట. టూ గుడ్ బ్రిలియంట్ ఉన్నాయి టెక్నికాలిటీస్ అయితే. ప్రొడక్షన్ వాల్యూస్ గానీ, కలరింగ్ గానీ, గ్రేడింగ్ గానీ, డీఏ గానీ ఏదైనా తీసుకోండి తోపుంటది. యాక్షన్ బ్లాక్స్ కూడా చాలా బాగుంటాయనమాట. ఇంట్రో యాక్షన్ బ్లాక్ ఒకటి ఉంటది. ఇంటర్వెల్ బ్లాక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఇంక క్లైమాక్స్ బ్లాక్ అయితే ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఉంటదనమాట. సో తోపుంటది. ఇది నాకు అనిపించిన పాజిటివ్స్ అనమాట. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. ఎలివేషన్ సరిగ్గా పడ్డాయి. చాలా బాగుంది. అంటే ఒక చాలా ఇయర్స్ తర్వాత పర్ఫెక్ట్ ఒక పవన్ కళ్యాణ్ సినిమా చూసిన ఫీల్ వచ్చిందనమాట నాకైతే. అంతలా ఎంజాయ్ చేశాను నేను. నిజంగా మెయిన్ ఫస్ట్ హాఫ్‌కి అయితే ఇంటర్వెల్ సీన్‌కి అరిచి అరిచి గొంతు పోయిందనమాట. అంత ఎక్సైట్‌మెంట్‌లో ఉన్నాం. ఫస్ట్ హాఫ్ చూడంగానే హిట్ కొట్టేసామన్న రేంజ్‌లోకి వెళ్ళిపోయామనమాట మేమైతే. అసలు మామూలుగా ఎంజాయ్‌మెంట్ చేయలే. ఇంకా ఈ సినిమాలో నాకు నచ్చిన నెగెటివ్స్ మాట్లాడేసుకుంటే మెయిన్ థింగ్ ఇది నేను ఇంతకుముందు మన ట్రైలర్ రివ్యూలో చెప్పేసాననమాట. ఇది రెగ్యులర్ స్టోరీ లాగే ఉంటదని. సో, సేమ్ అదే రెగ్యులర్ గ్యాంగ్‌స్టర్ టెంప్లేటే ఉంటది సినిమా అంతా. సినిమా స్టార్టింగ్‌లో మనకు అర్థమైపోతది అసలు స్టోరీ ఏంది? ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది? అనేది మొత్తం తెలిసిపోతది మనకి. సో, అదేంటంటే స్టోరీలో పెద్ద పెద్ద కొత్తగంటూ ఏముండదనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రొటాగనిస్ట్ రోల్‌ని హై లెవెల్‌లో చూపిస్తారనమాట. బట్ యాంటాగనిస్ట్ రోల్‌ని అంత హై లెవెల్‌లో చూపించలేకపోయాడు అనిపించింది. కొన్ని కొంచెం లెవెల్‌లో మంచిగా పర్లేదు యాంటాగనిస్ట్‌ని చూపిస్తున్నారు అనిపిస్తుంది. కాకపోతే ఆ రేంజ్ వరకు కొంచెం ప్రొటాగనిస్ట్ రేంజ్ వరకు తీసుకెళ్ళలేదు యాంటాగనిస్ట్ రోల్ అన్న ఫీల్ వచ్చింది నాకైతే. ఇంకోటి సినిమాటిక్ లిబర్టీస్ అంటారు. అయితే కన్వీనియంట్ రైటింగ్. అది చాలా చోట్ల మీకు కనిపిస్తది అనమాట. కొన్ని సీన్స్‌లో మీకు అసలు లాజిక్స్ కనపడవనమాట. అలా ఉంటది. లాజిక్స్ ఏముండవనమాట. అలా ఉంటది. చాలా చోట్ల కన్వీనియంట్ రైటింగ్ ఉంటదనమాట. సో, అదేంటంటే మనం ఉన్న హైలో అయన్నీ మనం మర్చిపోతాం. కాకపోతే డీప్‌గా మనం అనలైజ్ చేస్తే మాత్రం అది అలా మనకు తెలిసిపోతది. లాజిక్స్ ఏం లేవు ఇక్కడ అది ఇదని. సో, అది మళ్ళీ సెకండ్ హాఫ్‌లో చాలా వరకు రష్ అయిపోతది సినిమా. ఫటాఫట్ షార్ట్స్, సబ్ ప్లాట్స్ వస్తూనే ఉంటాయి. దానివల్ల కొంచెము ఏదో కన్వీనియన్స్ కనిపించదనమాట అక్కడ సీక్వెన్సెస్ అయితే. బట్ ఓవరాల్‌గా ఇట్స్ ఎ పవర్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్ అనమాట. అసలు అంటే ఈ నెగెటివ్స్ అనేది మీ సినిమా చూసిన తర్వాత బాగా ఆలోచిస్తే మీకు ఇట్లా అనిపిస్తది మేడం నెగెటివ్ లాగా. కానీ ఓవరాల్‌గా మాత్రం ఇట్స్ ఎ పవర్ ప్యాక్ ఎంటర్‌టైనర్. అసలు నెక్స్ట్ లెవెల్ ఎంటర్‌టైనర్ అనమాట. మళ్ళా చెప్పాలంటే 'సుజీత్' సంభవం అసలు తన ఫ్యాన్ బాయ్ మూవ్‌ని చూపించేసాడనమాట నెక్స్ట్ లెవెల్‌లో. అది ఫైనల్లీ ఇట్స్ ఎ వర్త్ వాచ్ పవర్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్. అసలు థియేటర్‌లో అస్సలు మిస్ అవ్వకండి. మీరంగా పీకే ఫ్యాన్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. మెయిన్‌లీ సింగిల్ థియేటర్స్ ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ లెవెల్‌లో ఎంజాయ్ చేస్తారు మీరైతే. ఇంక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారు అస్సలు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ గానీ, ఆ స్వాగ్ గానీ, ఆ స్టైల్ గానీ అబ్బబ్బబ్బా! చూస్తుంటే ఇంకా చూడాలనిపించిందనమాట. అసలు సెకండ్ హాఫ్‌లో ఒకటి పోలీస్ స్టేషన్ సీన్ ఉంటది. అక్కడ ఆయన యాక్టింగ్ గానీ, ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సీన్స్ వస్తుంటాయనమాట సెకండ్ హాఫ్‌లో పోస్ట్ ఇంటర్వెల్ తర్వాత. అసలు ఎంత ఎంత ముచ్చటగా అనిపించింది ఆయన చూస్తుంటే అంత బాగుండేనమాట. అండ్ యాక్షన్ సీక్వెన్స్ అస్సలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేశాడు. అండ్ ప్రియాంక ఉన్న కాసేపైనా పర్లేదు. ఓకే. సెటిల్‌గానే చేసింది. ఇక నెక్స్ట్ వచ్చేసి 'ఓమి' గురించి మాట్లాడితే ఇమేజ్ రేష్మి చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారు విలన్ రోల్‌కైతే. కాకపోతే ఆ విలన్ రోల్‌ని ఇంకా కొంచెం బాగా రాసుంటే ఇంకా బాగుండేది అనిపించిందనమాట. నెక్స్ట్ శ్రేయ రెడ్డి గాని, నెక్స్ట్ ఆ తర్వాత మన అర్జున్ దాస్ గాని, అర్జున్ దాస్‌కి మంచి క్యారెక్టర్ పడింది. కాకపోతే ఆ క్యారెక్టర్‌ని ఇంకా కొంచెం డెవలప్ చేసుంటే ఇంకా బాగుండేది అనిపించిందనమాట. సో, మెయిన్ థింగ్ అదే చాలా వరకు సబ్ ప్లాట్స్ ఉండటం వల్ల కొంచెం క్లమ్జీగా అనిపిస్తది సినిమా అంతా. సో, ఓవరాల్‌గా అయితే టూ గుడ్ సినిమా అయితే చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా దగ్గరలో థియేటర్‌లో ఉంటే వెళ్లి ఎంజాయ్ చేసేయండి. పక్కా ఇట్స్ ఎ వర్త్ వాచ్ పవర్ ప్యాక్ ఎంటర్‌టైనర్. డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్. బై. మళ్ళీ నెక్స్ట్ ఒక టైం అవుతుంది. మళ్ళీ కలుద్దాం. ఇంకోటి సినిమాలు చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి, హ్యాపీగా ఉండండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ విచిత్ర కథలు. బై.